నార్మల్‌గా స్కిన్ టైప్ అంటారు కదా! ఇప్పుడు డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, మళ్ళీ ఏదో సెన్సిటివ్ స్కిన్ అంట. అంటే రీసెంట్‌గా నిన్న టోనీ యాంగ్ గాయలకు పోతే వాడు 4 పేపర్స్ అవే పెట్టి ఏంటి వస్తాయి అని చెప్పేసి చూస్తున్నా అన్నమాట. అంటే నార్మల్‌గా ఈ టైప్స్ అంటే ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తారు? ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? సో ఫేస్ లో వచ్చేసరికి టైప్స్ చెప్తాను. ఓకే. సో ఆయిలీ స్కిన్, లేకపోతే డ్రై స్కిన్, లేకపోతే కొంతమంది కంబైన్డ్ స్కిన్ ఉంటుంది. అంటే కొన్ని ఏరియాస్ లో కొంచెం ఆయిలీగా ఉండడం, కొన్ని ఏరియాస్ లో డ్రైగా ఉండడం, లేదా సెన్సిటివ్ స్కిన్ అని ఉంటుంది. ఓకే. సెన్సిటివ్ స్కిన్ ఇన్ ద సెన్స్ మోర్ ప్రోన్ టు అలర్జీ కదా. అంటే సో ఈజీగా ఎక్కుదనం రావడం, ఈజీగా కొంచెం ఫ్లేకీనెస్ అంటే కొంచెం పొడిగా లెగుస్తా ఉండడం, ఈజీగా దురదలు మంటలాగా రావడం, దాన్ని సెన్సిటివ్ స్కిన్ అంటాము. ఓకే. డ్రై స్కిన్ వచ్చేసేసరికి ఏంటంటే మొహం కడుక్కున్నాక ఒక అరగంట అయ్యేసరికి మీ స్కిన్ అనేది ఎంత ఆయిలీగా ఉంటుంది అనే దాన్ని బట్టి చర్మం మొత్తం ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుందా, లేకపోతే కొన్ని పార్ట్స్ ఆఫ్ ద ఫేస్ ఆయిలీగా తయారవుతున్నాయి, మిగతా ఏరియాస్ ఆఫ్ ద ఫేస్ డ్రైగానే ఉంటున్నాయా, లేకపోతే పూర్తి మొత్తం ఫేస్ అంతా డ్రైగా ఉంటుందా అనే దాన్ని బట్టి. సో ఇది వేరే వాళ్ళు చెప్పేదానికంటే మీరుగా ఎక్కువగా అనలైజ్ చేయగలరు. మీ స్కిన్ ఎలాంటిది, సెన్సిటివ్ గా ఉందా, ఆయిలీగా ఉందా, డ్రైగా ఉందా, కంబైన్డ్ గా ఉందా అనేది మీరు చెప్పాల్సిన విషయం. సో ఇక్కడ స్వెట్ తో సంబంధం లేదు. చాలా మంది పెద్ద అంటే అంటే ఆ విషయం స్వెట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయిల్ స్కిన్ చాలా మంది అంటుంటారు అన్నమాట. ఇది పెద్ద మిస్కన్సెప్షన్ అండి. సో ఆయిలీ గ్రంథాలు మన బాడీ పైన 3 రకాలు ఉంటాయి. ఓకే. సో స్వెట్ అనేది స్వెట్ గ్లాండ్స్ మాత్రమే. ఓకే. అయితే మొహం పైన ఇప్పుడు మనం మాట్లాడుకున్నల్లా సిబేషియస్ గ్లాండ్స్ అంటాం. ఇది వేరే రకమైన ఆయిలీ గ్రంథాలు. ఓకే. సో ఈ ఆయిలీ గ్రంథాలకి మనం వంటి అంటే చేతుల మీద, లేకపోతే అండర్ ఆర్మ్స్ లో, లేకపోతే వీపు పైన వచ్చే స్వెట్ సీక్రెషన్స్ కి సంబంధం లేదు. స్వెట్ అనేది హెల్తీ ప్రాసెస్, అది జరుగుతుంది. కాకపోతే కొంతమందికి కొంచెం వెదర్ ని బట్టి ఎక్కువ రావచ్చు, తక్కువ. వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ ని బట్టి కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అయినా గానీ కొంచెం కొంతమంది కొంచెం తక్కువ అవ్వడం ఉంటుంది. స్వెట్ కి స్కిన్ టైప్ కి సంబంధం లేదు. ఇది చాలా పెద్ద మిస్కన్సెప్షన్ ఉంది. సో ఇప్పుడు ఈ డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్ ఇప్పుడు నార్మల్ గా అంటే బ్యాలెన్స్డ్ ఉండే స్కిన్, అంటే రెండు మధ్యలో బ్యాలెన్స్ ఉండాల్సిందే. ఇప్పుడు ఈ సెన్సిటివ్ స్కిన్ అనేది ఆబ్వియస్ ఒక టైప్ ఆఫ్ మెడికల్ ఇది కాబట్టి దీనికి సంబంధం లేకుండా ఈ మూడులో నార్మల్ ఏది బెటర్, ఈజీ టు మెయింటైన్ ఏది? బెటర్ స్కిన్ టు హ్యావ్ వచ్చేసేసరికి ఆయిలీ స్కిన్ అంటే. డ్రై స్కిన్ ఎంత ఎక్కువగా ఉంటే అంత సెన్సిటివ్ గా ఉంటుంది. ప్రతి చిన్న వస్తువుకి ఈజీగా రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఈజీగా యాంటీ ఏజింగ్ చేంజెస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చర్మం పైన ముడతలు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న ర్యాషెస్ కానివ్వండి, లేకపోతే స్కిన్ హెల్తీనెస్ అంటాం కదా, స్కిన్ క్వాలిటీ అనేది ఈజీగా డిగ్రేడ్ అవుతా ఉంటుంది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ డిసడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి డెఫినెట్లీ. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళది ఏంటంటే ఎప్పుడు కొంచెం స్కిన్ ఒక షేడ్ తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైం పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, లేకపోతే సెబోరిక్ డర్మటైటిస్ అంటాము, ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఓవర్ ద లాంగ్ రన్ ఓకే ఇవి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువగా టీనేజ్ ఇయర్స్ లో చూస్తాం. సెబోరిక్ డర్మటైటిస్ కానివ్వండి, యాక్నీ కానివ్వండి, 25, 27 ఆ ఏజ్ లో మోస్ట్లీ కంట్రోల్ అయిపోతాయి. ఓకే. కొంతమంది తర్వాత కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు, కానీ ఎక్కువ మందికి ఏజ్ లో కంట్రోల్ అవుతుంది. ఏజ్ చేంజెస్ మెల్లగా అవుతాయి. చాలా ఈజీగా చెప్పాలంటే ఇయర్స్ తేడా కనిపిస్తూ ఉంటుంది డెఫినెట్లీ. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిల్ స్కిన్ వాళ్ళకంటే ఈజీ 5 to 10 years వరకు కూడా ఏజ్ ఎక్కువ కనిపించేస్తారు. కానీ జనరల్ గా సొసైటీ ఎట్లుందంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళే మేమే బ్యూటిఫుల్, వాళ్ళకి ఎందుకు స్వెట్ వస్తుంది, వాళ్ళకి ఆయిల్ ఇట్లా అని అనుకుంటారు. ఇంకొకటి కూడా ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళది ఏంటంటే కొంచెం స్కిన్ కొంచెం ఒక టోన్ బెటర్ గా కనిపిస్తారు, కొంచెం ఫెయిర్ గా కనిపిస్తారు. అదే ఎప్పుడైనా కానీ అండి, డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ అనే కాదు, ఒక చేయి మీద మాయిశ్చరైజర్ పెట్టుకొని ఇంకో చేయి మీద మాయిశ్చరైజర్ పెట్టుకోలేదు అనుకోండి, రెండు చేతులు కంపేర్ చేస్తే మాయిశ్చరైజేషన్ ఉన్న హ్యాండ్ కొంచెం డల్ గా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ చూసే వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి కూడా డ్రైనెస్ ఉన్న వాళ్ళకి బెటర్ గా ఉంది అనిపిస్తుందేమో, కానీ ఓవర్ ది ఇయర్స్ లాంగ్ రన్ లో వాళ్ళ స్కిన్ అనేది ఈజీగా క్వాలిటీ తగ్గిపోవడం అనేది ఈజీగా జరుగుతుంది.